ఏంటంటే జగన్ అది బాబు మీద ద్వేషము, లేకపోతే పవన్ మీద కోపము, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీదన ప్రేమ, ఇలా 3 రకాలు ఉన్నాయి ఇందులో. జగన్ని ప్రేమించే వాళ్ళందరూ ఉట్టి జగన్ మీద అభిమానంతో కాదు, లేదా జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా జగన్ మీద అపారమైనటువంటి ఉద్దేశంతో కాదు, బాబు మీద కోపంతో కూడా పెట్టి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులకి ఇంతవరకు బాబు మీద కోపం ఉండేవాళ్ళు ఒక వర్గం, బాబు మీద ప్రేమ ఉండే వర్గం ఒకటి, రెండుగా చీలిపోయింది. కోపం ఉండే వర్గం వైసీపీ వైపుకి వచ్చేసింది, ప్రేమ ఉండే వర్గం ఇప్పుడు టీడీపీ వైపు తిరుగుతుంది. కమ్యూనిస్టులు అది స్పష్టంగా కనబడుతుంది ఆ గ్యాప్. ఇది వరకు 3 నుంచి 5% ఉండేది. అట్లాంటి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీలో అంతే, 80% మంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు, ఒక 20% మంది వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఇటు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ ఒరిజినల్ మైండ్ ఫీలింగ్ అటు కమ్యూనిస్ట్ అటు బీజేపీ, ఇటు ఈ విధంగా పోస్టులు పెడుతుండేవాళ్ళు అనమాట. ఇప్పుడున్న లెక్కలు చూసుకుంటే ఏదో వరకు దాన్ని వేరే కోణంలోకి వక్రీకరించుకొచ్చారు, అది నడిచిపోయింది. ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే కాస్త ఈ మధ్యనే యాక్టివిటీ పెరిగింది, ధైర్యం చేస్తున్నారు కొంచెం పోస్టులు పెట్టడానికి వాళ్ళ మీద. వెంటనే ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా అదేదో 111 యాక్ట్ పెట్టుకొచ్చారు, అది చెల్లదని చెప్పి కోర్టు చెప్పాక తర్వాత మళ్ళీ సోషల్ మీడియా యాక్ట్ కింద కేసులు పెట్టారు. అది చెల్లదని కోర్టు చెప్పాక చివరికి దాన్ని ఏమంటారు రిమాండ్కి కూడా ఇవ్వడానికి వీల్లేదని మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారు, డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు, ఇట్లాంటి అంటే దొంగ కేసులు పెట్టడం ప్రారంభించారు.